శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో హిందూపురం ఇన్ఛార్జి దీపికా వేణు ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడుతూ హిందూపురం టీడీపీ నాయకులు సిండికేట్ అయ్యి మద్యం వ్యాపారులు నిర్వహిస్తున్నారు. ఊరూరా చిల్లర దుకాణాలకు మద్యం సప్లై చేస్తున్న లిక్కర్ షాప్స్ యజమానులు నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపులకు విచ్చలవిడి. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం హిందూపురంకు వస్తున్నా పట్టించుకోని అధికారులు ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టి సారించడంలో విఫలమయ్యారని, అలాగే నిర్ణయించిన ధర కన్నా అధికంగా అమ్ముతున్నా పట్టించుకోని పాపాన పోలేదు. క్వాలిటీ లిక్కర్, లెస్ కాస్ట్, పూర్తి నాణ్యమైన మద్యం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ గాలికి వదిలేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏలు మద్యం దుకాణం నుంచి అధిక మొత్తంలో వాటాలు వసూలు చేసి బాలకృష్ణకు కూడా పంపుతున్నట్లు బాలయ్య పిఏలే చెప్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందించలేని పక్షంలో రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపడతామని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దీపిక హెచ్చరించారు. బెల్ట్ షాపులు తీసుకుంటే ముఖ్యమంత్రి గారే చెప్పినారు, బెల్ట్ షాపులు నడిపితే జరిమానా 5 లక్షల్లో జరిమానా వేస్తాము అని. దీన్ని బాలకృష్ణ గారు గంగలోకి తొక్కి వాళ్ళ అనుచరుల ద్వారా బెల్ట్ షాపులు అనేది నడుపుతున్నారు. చిలమత్తూరు మండలంలో ఒక దుకాణానికి లైసెన్స్ పొంది కొడికొండ చెక్ పోస్ట్లో మరొక దుకాణాన్ని అక్రమంగా నడిపినారు. అదే కాకుండా హిందూపూర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి తూమకుంటకి ఒక దుకాణానికి లైసెన్స్ వస్తే సందు అని కిరికెర మిల్ దగ్గర అక్రమంగా ఇంకొక దుకాణాన్ని నడిపినారు. మీరు ఎలక్షన్కి ముందు హామీలైతే ఇచ్చినారు, క్వాలిటీ మందు ఇస్తాము, పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, రేట్లు తక్కువనే ఉంటాయి అని చెప్పినారు. కానీ మీరే రాసినారు చీప్ లిక్కర్లు షాపులో అయితే అమ్ముతున్నారు అని. అది ఎలాంటి చీప్ లిక్కర్లు అంటే, ఎవరు మీ నాయకులే గోవా నుంచి చీప్ లిక్కర్ తీసుకొస్తూ దాన్ని బెల్ట్ షాపులోకి సరఫరా చేసి మరి దాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారు. అదే కాకుండా డిఫెన్స్ లిక్కర్ని మీరు వదలట్లేదు. డిఫెన్స్ లిక్కర్ తీసుకొచ్చి వేరే లేబుల్ వేసి బాటిల్లో పోసి మరీ దాన్ని కల్తీ చేసి మీరు అమ్ముతున్నారు. ఇలా అయితే కిక్ కోసం తాగే ప్రజలు ఏదైనా కానీ అని తాగేస్తున్నారు. మీరు వాళ్ళ గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించరా అని నేను బాలకృష్ణ గారిని అడుగుతున్నాను. ఈరోజు మీరు బాలకృష్ణ గారు గమనించాలా, ప్రజల ఆరోగ్యం గురించి మీరందరూ చూడాలి అని నేను అడుగుతున్నాను. అదే కాకుండా ఆ ధరలు మీరు ఏదైతే మాట్లాడినారో ఒక బాటిల్కి ఆ ధరలే కాకుండా దానికి ఎక్కువ ధరలో మీరందరూ అమ్ముతున్నారు. ఇది ఎంత 2-3 రోజుల కింద కొడికొండ చెక్ పోస్ట్లో లారీలు అక్రమంగా లిక్కర్ సాగిస్తున్న లారీలు పట్టుకుంటే ఇంతవరకు అది బయటికి రాలే. మీరు తెలియకుండా దాన్ని మాయం చేస్తున్నారు, విడిపించుకున్నారు మీ టీడీపీ నాయకులు. మరి ముఖ్యంగా కళ్ళు నుంచి మీ ఆఫీస్కి 20 లక్షలు చందా వస్తున్నాయని మీ పిఏలే చెప్పుకుంటున్నారు. ఆ పిఏలు బహిరంగంగా ఏం చెప్పుకుంటున్నారు అంటే, ఆ 20 లక్షలు ఏదైతే వసూలు చేస్తున్నారో అమౌంట్ని హైదరాబాద్కి మీకే తరలిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. బాలకృష్ణ గారు, మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో మీరు సూటిగా కాకుండా ఇలా రెండో చూపు చూస్తున్నారు. ప్రజలందరూ దీన్ని గమనించాలా. దయచేసి ముఖ్యమంత్రి గారు మరియు ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటూ, పోలీసుల మీద మనకి గౌరవం అనేది ఉంది. బాలకృష్ణ పిఏ వాళ్ళంతా స్వయంగా వాళ్ళే కూర్చొని నిజాలు తెలుసుకోకుండా అక్రమ కేసులు అనేది పెడుతున్నారు. మొన్న కూడా గడ్డపైన ఉన్నటువంటి షోయబ్ మరియు షహజాన్ అనే 2 వ్యక్తులపైన 307 కేసు పెట్టినారు. దయచేసి నిజాలు మీరు ఏమి అనేది చూసుకోవాలి. పోలీసులు కూడా దీనికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అక్రమ కేసులు దయచేసి పెట్టకండి, ఇది చాలా అన్యాయం. దీని ముందు కూడా చూసినాము. మున్సిపాలిటీలో ఈ మద్యం విషయంలో లైసెన్స్ పొందినటువంటి షాపులు కేవలం 6. అనాధికారికంగా బెల్ట్ షాపులు దాదాపు అంటే 60 షాపులు పెట్టుకొని మెయింటైన్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మహారాష్ట్ర నుంచి
దాదాపు 2-3 లారీల్లో కల్తీ మద్యాన్ని పట్టుకొని వస్తే అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు పక్కన పెట్టి, ముఖ్య నాయకుల యొక్క పేర్లు పక్కన పెట్టి, పేరు ఊరు తెలియనటువంటి అనామకుల్ని బలి చేసి కనీసం మీడియా మిత్రులకు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టుకోకుండా గోప్యంగా ఉంచుతా ఉన్నారు అని ఏంటంటే ఇందులో మీ పార్టీ నాయకుల యొక్క ప్రోద్బలం ఎంతో మేరకు ఉందో దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిందూపురం ఇలాకాలో, బాలయ్య ఇలాకాలో వచ్చేసేసి క్వార్టర్ పైన 30 నుంచి 40 రూపాయలు ఎక్కువగా అమ్ముతా ఉంటే ఏమయ్యా అధికారులు కళ్ళు మూసుకున్నారు అనేసి అడుగుతా ఉన్నాం. చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? అంటే మీ అందరికీ కూడా వాటాలు అందుతున్నాయి అనేసి మీరంతా కూడా సైలెంట్గా ఉంటారా? ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారా? కేవలం డబ్బుకే ప్రాధాన్యతనిస్తూ టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు నెల వాటాలు పంచుకుంటా ఉన్నారు. ప్రతి కార్యకర్తకు 10,000 రూపాయలంట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంపాదన? హిందూపురం ప్రజలపైన. బాలకృష్ణ గారు ఎక్కడున్నా కూడా మీరు సినీ రంగంలో బిజీగా ఉండొచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుసుకొని మీకు 3 సార్లు గెలిపించినటువంటి ప్రజలు మీరు మర్చిపోయి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ డబ్బుకే ప్రాధాన్యతనిస్తూ వీరు చేస్తున్నటువంటి పనులను గమనించి మీరు ఇవన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందా లేదా అనేసి నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. అది కూడా కల్తీ మద్యం. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం మీకు ఓట్లేసినటువంటి దీనికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా మా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టడానికి కూడా మేము ముందుంటామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.